దేశ ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వర్గ విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అనుచర వర్గం, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అనుచర వర్గం విడివిడిగా జన్మదిన వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమంలోని రాకన్ శ్రీనివాసు, కళాధరు, అరవింద్, రత్నాకర్, సంపత్, పబ్బు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. రాజేందర్ గారి నివాసంలో పెద్ద ఎత్తున మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు, గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు అందరం కలిసి ఇక్కడ జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ కేక్ కట్ చేసి వారి జన్మదినాన్ని జరిపించుకోవడం జరిగింది. వారు ఇలాగే మిగతా 25 సంవత్సరాలు కూడా ఇదే విధంగా దేశాన్ని అత్యున్నత స్థాయిలో పరిపాలించాలని చెప్పి అదే విజన్ను కొనసాగించి దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. కమలాపూర్ మండలంలో ఈటలేంద్రనగర్ నియోజకవర్గమైనటువంటి హుజూరాబాద్లో ఆయన యొక్క నివాసం వద్ద నరేంద్ర మోడీ యొక్క 75వ సంవత్సర పుట్టినరోజును అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క ఉక్కు మనిషి, భారతదేశానికే ఒక దిక్సూచి లాంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఆయుర ఆరోగ్యాలతోని 100 ఏళ్ళు బ్రతకాలని, ఈ దేశాన్ని ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి దృఢ సంకల్పంతో రాష్ట్రంలో కాకుండా భారతదేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రపంచ దేశ ప్రజలు కూడా నరేంద్ర మోడీ యొక్క ఆయురారోగ్యం కూడా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తి, అత్యంత ఈ దేశానికి ఉపయోగమైన వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలని మేము అందరం కోరుకుంటూ మాజీ సర్పంచులు స్థానికంగా ఉన్నట్టు జడ్పీటీసీలు అందరూ కలిసి కూడా ఏకతాటిగా నిలబడడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. నాడు దేశమంతా స్వాతంత్రం వచ్చినా కూడా మన తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి రాలేదు. ఉన్నటువంటి సంపన్న వర్ణాలు అందరూ కలిసి నిజాం నిరంకుశత్వానికి, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం ఈరోజు. ఆ రోజు రజాకారులతోటి విసిగి వేసారి తెచ్చుకున్నటువంటి ఈ స్వాతంత్రంలో ఈ తెలంగాణలో ఇప్పుడు కూడా మళ్ళీ అదేవిధంగా అక్కడ నాడు ఉన్నటువంటి చరిత్రను ఈ ప్రజలకు తెలియకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వమే దాచిపెట్టి, నిజాలను దాచిపెట్టి చరిత్ర తెలియకుండా వేసింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బీసీలలో ముస్లింలను చేర్చి మళ్ళీ నిజాం పాలన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇది సమంజసం కాదు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ స్థాయి నాయకుడైనటువంటి, ప్రపంచ దేశాలన్నీ గర్వించేటువంటి ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి బర్త్డే కావడం కూడా విశేషం. ఆయన నరేంద్ర మోడీ మన ప్రీతమ ప్రధాని గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ మేము ఈ మండల పార్టీ పక్షాన ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాము, కేక్ కట్ చేసి. అదేవిధంగా రాబోయే రోజులలో మోడీ గారు ఆయురారోగ్యాలతో ఉండి ఈ దేశానికి